హాయ్ అండి, వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనం ఎపిసోడ్ 2లో శంతన మహారాజుకి సత్యవతికి భీష్మాచార్యుల వారు వివాహం జరిపిస్తారు. అక్కడతో ఎండ్ చేసాం. ఈరోజు ఎపిసోడ్ 3లో తర్వాత ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే మహాభారతం సిరీస్ స్టార్ట్ చేశాను. ప్రతి వీడియోని ప్రతి ఎపిసోడ్ని కూడా కులంకషంగా మీతో చర్చించి మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి మీరు కూడా కొంచెం కామెంట్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి ఇంకా ఎఫెక్ట్స్ పెట్టాలని నాకు కుతూహలంగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎపిసోడ్ 3లో మాట్లాడుకుందాం. శంతన మహారాజుకి సత్యవతికి భీష్మాచార్యుల వివాహం జరిపించిన తర్వాత కాలం గడిచే కొద్దీ శంతన మహారాజుకి సత్యవతికి 2 కుమారులు జన్మిస్తారు. జ్యేష్ఠ పుత్రుడు చిత్రాంగదుడు, కనిష్ట పుత్రుడు విచిత్ర వీర్యుడు. 2 కుమారులు జన్మిస్తారు. తర్వాత శంతన మహారాజు మరణించడం జరుగుతుంది, స్వర్గస్థులైపోతారు. కాలం గడిచే కొద్దీ వీళ్ళిద్దరు కూడా పెద్దయ్యి హస్తినాపుర సామ్రాజ్యానికి సామ్రాజ్యనేతగా జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద కొడుకైన చిత్రాంగదుడికి భీష్మాచార్యుల వారు పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని శాపాల వల్ల చిత్రాంగదుడు మరణించడం జరుగుతుంది యుక్త వయసులోనే. రెండో కుమారుడైన చిత్రాంగదుడికి మహాపట్టాభిషేకం చేయాలి, విచిత్ర వీరుడికి మహాపట్టాభిషేకం చేయాలని భీష్మాచార్యుల వారు సత్యవతి ఇద్దరు అనుకుంటారు. ఆ తరుణంలో సత్యవతి ఒక ప్రపోజల్ పెడుతుంది భీష్మాచార్యుడికి. ఏంటంటే మహారాజు పట్టాభిషేకం చేసే ముందే మనం విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దాం, వివాహం జరిపిద్దాం అని చెప్పగానే భీష్మాచార్యుల వారు దానికి ఓకే అని అంగీకరించి అక్కడి నుంచి భీష్మాచార్యుల వారు కాశీరాజు రాకుమార్తెలైన అంబిక, అంబాలిక వీళ్ళిద్దరూ కూడా 3 అక్క చెల్లెళ్ళు. కాశీ సామ్రాజ్య నేత స్వయంవరం ప్రకటిస్తున్నాను మా 3 పుత్రికలకు ఎవరైనా సరే ఒక యువరాజు వచ్చి ఇక్కడ గెలిచి మా వధువుల్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చాటి చెప్పడం వల్ల భీష్మాచార్యుల వారు తెలుసుకొని కాశీ సామ్రాజ్య నేతకి వెళ్తాడు. కాశీ సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సభలో సాల్వుని అనే ఒక మహారాజు అతను భీష్ముడితో తలపడడానికి వచ్చిన తర్వాత భీష్మాచార్యుల వారు సాల్వుని వధిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంబకి ఆల్రెడీ సాల్వ మహారాజుతో ప్రేమాయణం జరుగుతుంటుంది, ప్రేమించి వివాహం ఆడాలని ఇద్దరు అనుకుంటారు. కానీ అంబ వాళ్ళ తండ్రి గారికి కానీ ఎవరికి కానీ మాత కానీ చెప్పడం కాకుండా స్వయంవరంలో 3 పుత్రికలు కూర్చోవడం వల్ల భీష్మాచార్యుల వారు వచ్చి సాల్వుని వధిస్తాడు, అంటే ఓడిస్తాడు. యుద్ధంలో ఓడించిన తర్వాత సాల్వుడు అప్పుడు చాలా అవమాన భారంతో ఓడించాడని, భీష్ముడు నన్ను ఓడించాడని అవమాన భారంతో ఆ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు అంబ ఆగ్రహంతో పైకి లేచి భీష్మాచార్యుల వారిని, మీరు ఎవరు అనుమతి తీసుకొని మీరు అతను వధించారు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను, వివాహం నిర్ణయించుకున్నాను. మీ వల్ల నా యొక్క ప్రేమకి, నా యొక్క వివాహానికి భంగం కలిగింది అని చెప్పడం వల్ల అప్పుడు భీష్ముడు, అమ్మ స్వయంవరం ప్రకటించారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, మా యొక్క సోదరుడు విచిత్ర వీరుడికి మీతో పెళ్లి చేయాలని వివాహం ఆడాలని నిర్ణయించారు కాబట్టి నేను ఇక్కడ చేద్దామని చెప్పి వచ్చాను. కానీ మీరు ప్రేమలో పడ్డారు, మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారని మాకు తెలియదు. ఒకవేళ మీ తండ్రికి కానీ ఎవరికైనా చెప్పుంటే ఆ విషయం మాకు తెలిస్తే ఖచ్చితంగా స్వయంవరం ప్రకటించకూడదు, అది విరుద్ధం, అది అధర్మం, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా అని చెప్పిన తర్వాత, సరే ఏదైతే నేనమ్మా నేను చేసిన తప్పే, నీ యొక్క ప్రేమికుడిని నేను సాల్వుని అవమాన భరతో నేను చేశాను, యుద్ధం చేశాను కాబట్టి తప్పదు, స్వయంవరం కాబట్టి. స్వయంవరం అంటే ఏంటంటే అప్పట్లో ఎవరైనా రాజకుమార్తెను పెళ్లి చేసుకోకుండా స్వయంవరం ప్రకటించిన తర్వాత ఏ దేశానికి చెందిన రాజులైనా సరే, ఆర్యావర్తనంలో ఉన్న రాజులు ఎవరైనా సరే ఆ సభ ప్రాంగణానికి వచ్చి యుద్ధంలో గెలిచి రాజకుమార్తెని మహారాణిని పెళ్లి చేసుకోవచ్చు అనేది ఒక పద్ధతి. అటువంటి పద్ధతి నేను పాటించానమ్మా అని చెప్పగానే అప్పుడు అంబ, మీరు మీకోసం కాదు, మీ యొక్క సోదరుడి కోసం వచ్చారు ఇక్కడికి, నేను ఎలా చేసుకుంటాను పెళ్లి? నేను చేసుకోను, నేను సాల్వుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే భీష్మాచార్యుల వారు, మీ యొక్క అంగీకారమేనమ్మా, నేను ఇప్పుడు కోపం తెచ్చుకొని కోపాగ్నితుని మీ యొక్క సామ్రాజ్యం మీద నేను దండయాత్ర చేస్తానని మీరు అనుకోవద్దు, మీకు నచ్చినట్టు చేయండి, నేను తప్పు చేశాను కాబట్టి అతన్ని వధించి మీకు ఒక ఇబ్బంది కలిగించాను కాబట్టి అని చెప్పేసి అక్కడి నుంచి భీష్మాచార్యుల వారు వెళ్ళిపోతారు హస్తినాపుర సామ్రాజ్యానికి. అప్పుడు అంబ సాల్వుడి దగ్గరికి వెళ్తుంది. ఎమ్మటిని వెళ్ళి బాధతో క్షమాపణ కోరుతూ ఇట్లా అని చెప్పిన తర్వాత సాల్వ మహారాజు కోపంతో, భీష్ముడు నన్ను సభా ప్రాంగణం ముందు అందరి ముందు నన్ను వధించాడు,
ఓడించాడు. కాబట్టి ఈ అవమాన భారంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోలేను. ఎందుకంటే ఎవరైనా యుద్ధంలో కానీ గెలిస్తే వాళ్ళే మహారాణిని పెళ్లి చేసుకోవాలనే ఒక ఆచారం ఉంది. కాబట్టి నేను పెళ్లి చేసుకొని రాబోయే తరాలకి నేను ఎటువంటి అందరూ నన్ను ఎగతాళి చేసే విధంగా నేను చేసుకోను, కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అంబ కోపంగా దీని అంతటి కారణం భీష్ముడే అని హస్తినాపుర సామ్రాజ్యానికి వెళ్ళి భీష్ముడిని అందరి ముందు వెళ్ళి నిలదీస్తుంది. మీ వల్ల సాలువుడు నన్ను తిరస్కరించాడు, ఇప్పుడు మీరే యుద్ధంలో గెలిచారు కాబట్టి మీరే నన్ను పెళ్లి చేసుకోండి, వివాహం ఆటని ఒక ప్రపోజల్ పెడుతుంది. అప్పుడు భీష్మాచార్యుల వారు, కాదమ్మా, నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను, జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, నాకు సంతానం కలగకూడదు, ఎందుకంటే హస్తినాపురానికి సామ్రాజ్య సంరక్షణ బాధ్యతను నేనే చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను, కాబట్టి నేను నా ధర్మాన్ని వీడను, కాబట్టి నేను పెళ్లి చేసుకోలేనమ్మా అని చెప్పంగానే అప్పుడు అంబ చాలా కోపంతో నీ వల్లే నాకు ఇంత అవమానం జరిగింది అని చెప్పిన తర్వాత అక్కడ ఎవరు కూడా భీష్ముడిని చెప్పడానికి కానీ భీష్ముడితో మాట్లాడడం కానీ చెప్పడం ఎవరు కూడా చేయరు సాహసం. ఎందుకంటే భీష్మాచార్యుల వారు అంతటి పరశురాముడు శిష్యుడైన భీష్మాచార్యులు ఈ ఆర్యావర్తనంలోనే ఒక గొప్ప యుద్ధకర్త. అస్త్రశస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఉపయోగించి ఎటువంటి సైన్యాన్ని సరే ఎటువంటి రాజ్యాన్ని సరే దక్కించుకోగల ఒక సమర్థుడు అన్న విషయం అందరికీ తెలుసు, కాబట్టి ఎవరు మాట్లాడరు. దానికి అంబ ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదా, నువ్వు నేర్చుకున్న పరశురాముడి దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తానగానే అప్పుడు భీష్ముడు అంటాడు, వెళ్ళమ్మ పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అతను నా గురువే, పరశురాముడు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పంగానే అప్పుడు అంబ పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. కానీ పరశురాముడిని కలవడానికి అంత ఆషామాషి కాదు, కొండల్లో గుహల్లో ఎన్నో దాటుకుంటూ వెళ్ళి పరశురాముడి దగ్గరికి ఆ యొక్క శిబిరానికి వెళ్తుంది. కానీ పరశురాముడు అంబని కలవడానికి కుతూహలం చూపించడు. అప్పుడు అంబ ఇట్లా మీ యొక్క శిష్యుడు భీష్ముడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట తప్పాడు, ఇట్లా అది ఇదని చెప్పిన తర్వాత అప్పుడు పరశురాముడు, నా శిష్యుడు ఇలా మాట తప్పడు, అది అసంభవం, అది అతను అధర్మం ఎప్పుడు చేయడని చెప్పేసి పరశురాముడు గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయట నుంచి అన్ని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంబ, మీరు నా దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేసేదాకా నేను ఇక్కడే తపస్సు చేసి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అక్కడే కొన్ని రోజులుగా తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు పరశురాముడు చూసి, అమ్మ ఏంటి నీ బాధ, ఏమైంది, ఎందుకు నా శిష్యుడిని ఇలా నువ్వు దూషిస్తున్నావు అని చెప్పిన తర్వాత అప్పుడు అంబ జరిగిందంతా చెప్తుంది. పరశురాముడు ఇదంతా నిజమా కాదా అని అడిగిన తర్వాత ఇదంతా నిజమే అని పరశురాముడు తెలుసుకుంటాడు. అప్పుడు భీష్ముడిని పిలుస్తాడు. భీష్ముడు పరశురాముడి దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు పరశురాముడు, ఎందుకు మాట తప్పావు, నా యొక్క శిష్యుల్లో ఇంతవరకు ఎవరు కూడా మాట తప్పలేదు, ఇలా క్షత్రియుల్ని వధించి ఆర్యావర్తనంలో ఒక పెద్ద యుద్ధ నేతను ఒక గురువుగా పేరుగణించిన పరశురాముడి దగ్గర నువ్వు శిష్యరికం చేసావు, అటువంటి నువ్వు అధర్మం చేసావు అని చెప్పేసి పరశురాముడు చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారు, లేదు, నేను ధర్మం కోసం నిలబడి హస్తినాపుర సంరక్షణ బాధలు చూసుకుంటాను, కాబట్టి నేను యొక్క అంగీకారంతోనే భీష్మ ప్రతిజ్ఞ చేశాను, కాబట్టి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాను, కాబట్టి ఆ యొక్క వివాహాన్ని నేను తిరస్కరించడం జరిగింది, అందుకు అమ్మ నీ దగ్గరికి రావడం జరిగింది గురువా అని చెప్పగానే పరశురాముడు దానికి అంగీకరించాడు. నువ్వు నాతో యుద్ధం చేయి, యుద్ధం చేద్దాం, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూద్దాం, అప్పుడు నా యొక్క శిష్యరికం ఎలా ఉందో నేను చూసుకోవాలి, నువ్వు మాట తప్పేవో లేదని నేను తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. భీష్మాచార్యులు కూడా పరశురాముడితో యుద్ధానికే కాలు దిగుతారు. ఎందుకంటే గురువు చెప్పిన మాటని శిష్యుడు అంగీకరించాలి, ఆ అంగీకారాన్ని తెలపాలి, భావించాలి. కాబట్టి అప్పుడు భీష్మాచార్యులు వారు పరశురాముడితో యుద్ధం చేసి ఆల్మోస్ట్ భీష్మాచార్యుల వారే గెలిచేటట్టు, అంటే పరశురాముడు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాడు, వామ్మో ఇంత శక్తి ఉందా ఇంత అని. పరశురాముడు గెలవడానికి తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించగానే ఎమ్మట భీష్మాచార్యులు దానికి విరుడుగా భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రం ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాస్త్రం కానీ ఈ ఆర్యావర్తంలో అంతరిక్షంలో కానీ బ్రహ్మాస్త్రం రెండు తలబడితే నిజంగా జగత్తు అంటే ఈ ఆర్యావర్తనం మొత్తం సకల జీవరాశులు మొత్తం కూడా అంతమైపోతాయి. అటువంటి తరుణంలో ఇద్దరు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమై, ఎందుకు మీరిద్దరూ ఇంత బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు, ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగించడం వల్ల
ఆర్యావర్తనం సకల జీవరాశులకు ప్రజలకు ఇబ్బంది కలిగి ఈ మానవ జీవితమే నాశనం అయిపోయింది. కాబట్టి మీరు మీ యొక్క బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పిన తర్వాత ఇద్దరు కూడా అంగీకరించడం వల్ల ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటారు. అప్పుడు అంబ అడుగుతుంది శివుణ్ణి, స్వామి నేను చేసిన తప్పేంటి? నా వల్ల ఈ భీష్ముడి వల్ల నేను నా యొక్క ప్రేమించిన ప్రేమికుడిని వధుని సాల్వుని నేను కోల్పోయాను. దాంతో నాకు చాలా అవమానం జరిగింది. భీష్ముడిని పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు జీవితం ఏంటి అని శివుడి దగ్గర రోధిస్తున్నప్పుడు శివుడు చెప్తాడు, అంబా, నీకు జరిగిన ఈ అన్యాయానికి వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి అంటే ఒక పురుషుడిగా అవతరించి భీష్ముని ఎదుట నువ్వు ఎప్పుడైతే నించుంటావో అతను తన యొక్క దగ్గర ఉన్న శస్త్రాన్ని ఛేదించి అంటే వదిలేసి మృత్యువుని నువ్వు స్వీకరించవచ్చు, అతని యొక్క మృత్యువుని నువ్వే తీసుకురావచ్చు అని ఒక కోరికని ఇస్తాడు. అది వచ్చే జన్మలో. దానికి అంబ చాలా సంతోషించి అక్కడికక్కడే అగ్ని ఆహుతి అయిపోతుంది. వచ్చే జన్మలో పుట్టాలి కాబట్టి శిఖండిగా. అప్పుడు తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే భీష్మాచార్యుల వారిని పరశురాముడు చాలా అభినందిస్తాడు. ఎందుకంటే తన దగ్గర శిష్యరిక చేసిన ఒక శిష్యుడు గెలిచాడు నా మీద అని చెప్పి చాలా అభినందనతో అక్కడి నుంచి హస్తినాపుర సామ్రాజ్యానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. అప్పుడు భీష్ముడు హస్తినాపుర సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ జరిగిన పరిణామాల్లో కాశీ సామ్రాజ్య నేత తన ఇద్దరు పుత్రికలు అంబ యొక్క చెల్లెలైన అంబిక, అంబాలిక వీళ్ళిద్దరిని కూడా హస్తినాపుర సామ్రాజ్యానికి తీసుకొచ్చి మేం చేసిన తప్పుకి జరిగిన పరిణామానికి మా ఇద్దరు పుత్రికల్ని మీకు అంగీకారం అయితే మీ యొక్క విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తాం, వివాహం చేస్తామని చెప్పగానే అక్కడ విచిత్ర వీరుడు మరియు సత్యవతి భీష్ముడు దీనికి అంగీకారం తెలపడం వల్ల విచిత్ర వీరుడికి అంబికాకి, అంబాలికకి ముగ్గురికి వివాహం జరుగుతుంది. అంటే విచిత్ర వీరుడు కాశీరాజు రాకుమార్తె ఇద్దరు పుత్రికలు వివాహం ఆడతాడు. ఇక్కడ విచిత్ర వీరుడికి అంబికాకి పుట్టిన కుమారుడు పెద్ద కుమారుడే ధృతరాష్ట్రుడు. కళ్ళు కనిపించవు, పుట్టుకతోనే కళ్ళు కనిపించవు. అటువంటి పుత్రుడు పుడతాడు అంబికాకి, విచిత్ర వీరుడికి రెండో భార్య అయిన అంబాలికకి పాండుపుత్రుడు పుడతాడు. ఇప్పుడు విచిత్ర వీరుడికి పుట్టిన ధృతరాష్ట్రుడు అదేవిధంగా పాండుపుత్రులు వీళ్ళిద్దరి కలయికతో ఈ మహాభారతం ఇంకా చాలా గట్టిగా చాలా పర్యవసానాలు జరిగి మహాభారతం ఎలా జరిగింది ఏంటి, దాని తర్వాత పరిణామాలు ఏమేమి ఉన్నాయి, ధృతరాష్ట్రుడు ఎలా తన యొక్క కంటి చూపు లేకుండా పరిపాలించాడు, దాని తర్వాత పాండు మహారాజు ఎంతటి దయాగుణం గలవాడు, వీటన్నిటి గురించి తర్వాత ఎపిసోడ్ చూద్దాం. ఇక్కడి నుంచి మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మనం చేరుకోబోతున్నాం. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.